అది రాసి పెట్టుకోండి అంటే మనం మాట్లాడడంగానే సరిపోదు. ఏదో ఇక్కడ ఒక ఉప ఎన్నికలో గెలవంగానే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఇగ మొత్తం కాంగ్రెసే ఏలుతదనేది అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు ఈ ఈ ఈ గెలుపు కూడా ఇదొక గెలుపు కాదు. ఎందుకంటే ఈ ఉప ఎన్నికలో ఉన్న ప్రభుత్వం మాదే, మేమేం చేసినా నడుస్తుందని వాళ్ళు ఎంతమందిని బెదిరించారు. మనమే చూసాము, అభ్యర్థి వచ్చి బెదిరించాడు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి బెదిరించాడు. ఎప్పుడైతే ఒక మహిళ మీదకి పోటీకి రేవంత్ రెడ్డితో సహా ఒక సీఎంతో సహా ప్రతి మంత్రి గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు తిరిగినప్పుడే అర్థమైపోయింది వాళ్ళు ఓటమి భయంతోనే అదంతా చేశారు అని. సో ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంగా ఇప్పుడు మరీ ఓట్లు రాకుండా ఏం లేదు, చాలా చాలా తక్కువ మెజారిటీతోనే గెలిచిండు. అది కూడా దొంగ ఓట్లు, అవి అందరికీ తెలిసిన వాస్తవం. సో మేము గెలిచిన దాని కిందనే ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. మా రామన్న గారు కానీ మా అధిష్టానం కానీ ఏదైతే మా అందరి నాయకులకు సూచనలు ఇస్తుందో అదే ప్రజల పక్షాన మేము మా పార్టీ పోరాడుతూనే ఉంటాం.